హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మా సండే వ్లాగ్ అండి. సండే పొద్దున్నే లేచాను, కాసేపు పిల్లలతో అలా టైం స్పెండ్ చేశాను. ఇంకా సండే కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటానండి, ఎందుకంటే మా హస్బెండ్ ఇంట్లో ఉంటారు కాబట్టి. వీక్ అంతా ఆఫీస్కి వెళ్తారు కదా, ఇంకా సండే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు అనుకుంటాము. ఈరోజైతే మూవీకి వెళ్ళామండి, చాలా రోజుల తర్వాత ఇరుముడి మూవీకి వెళ్ళాము. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందండి, అసలు సూపర్గా ఉంది. ఫాదర్కి డాటర్కి అయితే మంచి కనెక్షన్ ఉందండి మూవీలో. ఆడపిల్లలు ఎలా ఉండాలి, ఎంత ధైర్యంగా ఉండాలి, ప్రతిదీ పేరెంట్స్తో షేర్ చేసుకోవాలి అనే మంచి మెసేజ్ ఇచ్చారండి మూవీలో. అంత బాగుంది. సాంగ్స్ అయితే అసలు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. ఈ రీసెంట్ టైమ్స్లో వచ్చిన మూవీస్లో వల్గర్గా లేకుండా, చెత్త చెత్త ఐటమ్ సాంగ్స్ లేకుండా, పిల్లలతో ఫ్యామిలీతో అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసే మూవీ అండి. కానీ ఏడిపించేశారండి, చాలా అంటే చాలా బాగా ఏడిపించేశారు. చాలా ఎమోషనల్ అయిపోయాను మూవీ లాస్ట్ వరకు. హార్ట్ టచింగ్ అండి, అసలు సూపర్గా ఉంది. మీరు మూవీ చూసారా? కామెంట్ చేయండి. చూడకపోతే చూడండి ఫ్యామిలీతో కలిసి వెళ్ళి, సూపర్ అసలు. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మేము బిర్యానీ చేసుకుంటున్నాం. అది కూడా మా వారు నా కోసం ఈరోజు బిర్యానీ చేస్తానని చెప్పారు. లేట్గా చేయకుండా మా వారు చేసే బిర్యానీ మీకోసం చెప్తాను. మా వారైతే బిర్యానీ సూపర్గా అంటే సూపర్గా చేస్తారు. కొన్ని టిప్స్ కూడా చెప్తాను. ఆనియన్స్ అయితే స్లైస్ చేసేసుకున్నారు. స్లైస్ చేసేసుకొని ఆయన ఆయిల్లో ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తూ ఉన్నారు. మా వారతో అది చేస్తూ ఉంటే నేనైతే ఇంకా గిన్నెలన్నీ తోమేసుకున్నాను. ఈరోజైతే కంప్లీట్గా నేనే చేస్తాను, నీకు రెస్ట్ అని చెప్పారు. ఫుల్ హ్యాపీ ఇంకా నాకు. ఇంకా ఆయన ఫ్రైడ్ ఆనియన్స్ అవి చేసేసి పక్కన పెట్టేసుకున్నారు. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలా చేసుకోవాలండి ఆనియన్స్. ఇంకా తర్వాత చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నారు. ఆయన మ్యారినేట్ చేస్తున్నారు. హోల్ స్పైసెస్ అన్నీ వేశారండి. షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ వేసి మంచిగా కలపాలి. అవును, మీరు ఎప్పుడైనా ఎవరి కోసమైనా బిర్యానీ ప్రిపేర్ చేశారా? మీ హస్బెండ్ ఎప్పుడైనా మీకోసం బిర్యానీ చేశారా? కామెంట్ చేయండి. అండ్ తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసేస్తారు. ఇంకా సీక్రెట్ ఏంటి అంటే దీంట్లోనే కొంచెం ఇలాచీ పౌడర్, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసి కలుపుతారండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువ వేస్తారు, ఎందుకంటే గ్రేవీ మంచిగా వస్తుంది అండ్ కలర్ఫుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి మీరు కూడా. అండ్ ఈరోజు లంచ్లోకి అయితే మా హస్బెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కూడా వస్తున్నారండి. తనకి కూడా మా హస్బెండ్ చేసే బిర్యానీ అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరు చదువుకున్నప్పుడు అప్పుడప్పుడు చేసుకునేదంట. సో అది గుర్తు చేస్తూ అది మాట్లాడుకుంటూ అయితే మేము బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా ఇవన్నీ నేనైతే హెల్ప్ చేశానండి. అవన్నీ తీసుకొచ్చి పెట్టా, ఎందుకంటే మా వారు బిర్యానీ చేస్తా అంటే నేను అవన్నీ ఐటమ్స్ అన్నీ ఆయనకి దగ్గర పెట్టాలి, లేదంటే నేను చెయ్యా అంటాడు. అందుకే అవన్నీ తీసుకొచ్చి పెట్టేసా. ఇంకా ఆయన మ్యారినేట్ చేస్తున్నాడు. ఈరోజు నేను వీడియో తీసుకుంటున్నా. డైలీ నేనే వీడియో షూట్ చేసుకొని నేనే ఎడిటింగ్ చేసుకుంటాను కదా అండి. ఇంకా ఈరోజు మా వారు ఉన్నారు కాబట్టి ఆయన ప్రిపేర్ చేస్తుంటే నేను వీడియో షూట్ చేస్తున్నాను కదా, కొంచెం ఫ్రీ అనిపించింది. ఇంకా ఇక్కడ కొంచెం పసుపు వేసేసుకొని సాల్ట్ వేసుకున్నారు, అలాగే ధనియాల పొడి, అల్లం, కొంచెం ఇలాచీ పౌడర్ అని చెప్పాను కదా, కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్నారు. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే కారం వేసుకున్నాం. ఇంకా మీరు ఎలా తింటారు స్పైస్, మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. అండ్ సాల్ట్ కూడా రుచికి తగ్గంత వేసుకోండి. కొంచెం గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. అస్సలు నాకైతే పెళ్ళైన కొత్తలో వంటే రాదండి కంప్లీట్గా. మా వారు బ్యాచిలర్లా ఉండేది, ఆయన ఒక్కడే ఉండేది కదా, సో ఆయనకైతే వంట ఎంతో కొంత వచ్చు. నాకైతే కంప్లీట్గా రాదు. పాపం నేను చేసే వంటలు అయితే తినలేకపోయేవారు స్టార్టింగ్లో, అయినా సరే ఏమనేవారు కాదు. ఇంకా నేను మా వారి కోసం ఇష్టంగా అయితే అన్ని వంటలు నేర్చేసుకున్నాను. ఇప్పుడు నేనైతే చాలా బాగా చేస్తానండి వంటలు. అండ్ చూసారుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. అండ్ కొంచెం లెమన్ కూడా స్వీట్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో అయితే పెరుగు యాడ్ చేస్తారండి. ఇవన్నీ ముక్కలకి మసాలా అంతా మంచిగా పట్టిన తర్వాత లాస్ట్లో అయితే పెరుగు వేసుకొని మంచిగా మ్యారినేషన్ అయితే చేసుకోవాలి. మంచిగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అన్నా, ఒక గంట సేపు అన్నా
దీన్ని పక్కన పెట్టేయాలండి. ఎందుకంటే మసాలా, కారం, ఉప్పు అదంతా ముక్కలకి మంచిగా పడుతుంది. మనం తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చికెన్ బిర్యానీలో ముక్కలు పెద్దగా కొట్టించుకునే కన్నా కొంచెం చిన్న సైజులో కొట్టించామనుకోండి టేస్ట్ బాగుంటాయి. ఇక్కడ నేనైతే ఇంకా ఆలోపు గ్యాప్లో బాస్మతి రైస్ కడిగి పెట్టేసుకొని, అలాగే రైస్ వండుకోవడానికైతే వాటర్లో హోల్ స్పైసెస్ అన్నీ వేసి పెట్టుకున్నాను. లవంగాలు, ఇలాచి, చెక్క, ఇంకా రెగ్యులర్గా మనం వేసుకునేటివి బిర్యానీ ఆకు అవన్నీ వేసి పెట్టుకున్నాను. ఇంకా రైస్ అయితే ఇక్కడ మరిగిందండి. అంటే కొంచెం పలుకు మీదకి వచ్చిన తర్వాత తీసుకోవాలి. మనం ఇట్లా రైస్ని చేయి పెట్టి నొక్కితే రెండు పలుకుల్లాగా వస్తుంది కదా, ఆ టైంలో తీసుకోవాలి. అప్పుడు ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయి ఉంటుందండి. ఇంకా అప్పుడు స్ట్రెయిన్ చేసేసుకొని వాటర్ మనమైతే చికెన్ పైన వేసేసుకోవాలి. ఇంకా నేను వీడియో క్లిప్ తీయడం మర్చిపోయానండి. మధ్య మధ్యలో లేయర్ వేసిన తర్వాత కొంచెం ఇలాచి పొడి, ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా నెయ్యి కూడా వేసుకోవాలి. ఇంకా లాస్ట్లో మా వారు అదంతా యాడ్ చేస్తున్నారు కదా, సేమ్ అట్లనే వేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా దమ్ పెట్టేసుకోవడమే. ఒక 5 minutes అయితే హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. రిమైనింగ్ అంతా లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒక 30 minutes అయితే ఖచ్చితంగా దమ్ చేసుకోవాలండి. ఇంకా నేను ఇక్కడ దమ్ గాలి అంతా బయటికి పోకుండా ఒక చిన్న రోల్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా మా పిల్లలకైతే వాళ్ళ డాడీ ఇంట్లో ఉంటే చాలండి, ఇంకా డాడీ డాడీ అంటూ డాడీతోనే ఉంటారు. ఇంకా మా వారు నా కోసం ప్రిపేర్ చేస్తుంటే, డాడీ నువ్వెందుకు చేస్తున్నావు, మమ్మీ చేస్తుంది అంటుంది మా పెద్ద పాప అక్కడికి వచ్చి. ఇంకా మా వారైతే ప్రిపేర్ చేశారు అండ్ టేస్ట్ ఎలా ఉందో ఇంకా బిర్యానీ మూత తీస్తుంటేనే స్మెల్ అయితే అద్దిరిపోయిందండి. మంచి ఫ్లేవర్గా స్మెల్ వస్తుంది. ఎందుకంటే ఇలాచీ పౌడర్ వేసాం కదా, మధ్య మధ్యలో కూడా మనం ఇలాచీ పౌడర్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసి దమ్ పెట్టుకున్నాం కదా, ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఎట్లా వచ్చింది అనేది. ఇంకా నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. బిర్యానీ అయితే చాలా బాగుందండి. మా వారి చేతిలో అయితే రియల్గా మ్యాజిక్ ఉంటుంది. రెగ్యులర్గా చేయడు నా కోసం, కానీ ఇలా అప్పుడప్పుడు అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మా వారికి అసలు టైం ఉండదండి, రెగ్యులర్ ఆఫీస్కి వెళ్తారు కదా, మనమే అర్థం చేసుకోవాలి ఇంకా వాళ్ళని. సండే వస్తే మాత్రం అప్పుడప్పుడు నాకు ఓపిక లేదంటే చేస్తూ ఉంటారు. నిజంగా చాలా హ్యాపీ అండి నేనైతే ఆ విషయంలో. చాలా బాగా అర్థం చేసుకుంటారు నన్ను. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్